హాయ్ అండి మీ అందరికీ. రాజకుమారి ఏళ్ళకి గోరింటాకు పెట్టుకుంటుంది. గోరింటాకు పెట్టుకుంటాం కదా, మొత్తం చెరిపేస్తాను. అప్పుడు రాజకుమారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సరేనా? మీరు మాత్రం అంత తిట్టుకోకండి. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అలాగే చెరిపడానికి చేస్తాను అనమాట. రాజుకి ముందుగా సారీ చెబుతున్నాను. అలానే ఎవరు తప్పు ఉద్దేశించుకోవచ్చు. మీరు నవ్వడానికి. అలానే రాజకుమారి మొహాల్లో పలు రకాల కోపాలు, ద్వేషాలు, జోక్ అంతా బాగుంటుంది. సరే వెళ్దాం పదండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు దాకా గోరింటాకు పాసుకొచ్చి నూరి చేతలు పెట్టుకుంది. ఫుల్గా చేతుల నిండా పొయ్యి మొత్తం చెప్పా. ఏం చేస్తున్నారు రాజీ? ఎప్పుడు వేసుకున్నావు? చాలా బాగుందమ్మా. ఏది చూపి, ఇటు ఎట్టా ఎట్టా చూపి. చాలా బాగా వచ్చింది. నువ్వు పులినా చేసిన అబ్బా, మిస్ అయింది. మరి అది చెయ్యి. మన సబ్స్క్రైబర్స్కి అందరికి చెప్పాను నేను చెరిపేస్తానని. మర్యాదగా చెయ్యి. ఇవన్నీ కుదరదు. సుహాసిని అమ్మని పట్టుకో, పట్టుకో సుహాసిని, పట్టుకో మమ్మీ. నువ్వు అరకాకు, పిల్లడు ఏడుతుండో ఎందుకు కుక్కలు రంకెలు ఎత్తాం ఎందుకు వస్తున్నా ఉండు. బొబ్బ నాన్న సుహాసిని అమ్మని పడుకో, పడుకో 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 పడుకో. ఒక్కసారి ప్లీజ్ రాజు, మళ్ళీ పెట్టుకో. ఏం కాదు రాజు, నేను సబ్స్క్రైబర్స్ మాట ఇచ్చాను రాజు, నేను ఓడిపోతాను. పడుకో సుహాసిని. మర్యాదగా నువ్వు తుడిపేసుకో, లేదా నేనే తుడిపేస్తాను. రెండు చెయ్యి. వద్దు, నేను సబ్స్క్రైబర్స్ మాట ఇచ్చాను నేను ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి. తిడితే తిట్టారు, ఏం కాదు. 100కి ఒక్కళ్ళే తిట్టేది. శాస్త్రి పట్టుకో, మా పట్టుకో పట్టుకో పట్టుకో. పిల్లలు ఎగుతున్నాడు. ఇవన్నీ కుదిరేది కాదు రాజీ. పద్ధతిగా చూపి చెయ్యి. ఇప్పుడు నేను చెరిపేయాలా, నేను చూడాలా. అరవద్దు, పిల్లలు ఆడుతున్నాడు. మర్యాదగా గ్రాండ్ సక్సెస్ అంటే మీరు మాత్రం తిట్టుకున్నా చేసుకున్నా మీరు ఒక్క సెకండ్ నవ్వారు కదా, అది చాలు నాకు. గోరింటాకు ఇయ్యాలు పెట్టుకోవచ్చు, లేదా ఒక నెల అయినా పెట్టుకోవచ్చు. మిమ్మల్ని నవ్వించడానికే చేశాను. మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మా బొట్టుడు కూడా ఏడుతూ ఉన్నాడు, ఓకేనా? సరేనండి. ఇది రాజకుమార్ మొహానికి వస్తాను, ఎర్రగొచ్చిద్ది. అట్నే ఉండు, వస్తున్నా. పూసేనా? పూసే పూయమంటుంది నా కూతురు. సీరియస్, నిజంగా సీరియస్ అవుతున్నావా నువ్వు? వద్దు వద్దు రోజు. పిల్లలు రేపు 10 మందిలో తిరగాల. వద్దు, 10 మందిలో తిరగాలి. మహాన్ పెట్టుకో, తంద తుడు. అది మళ్ళీ పండింది అనుకో, రేపు పొద్దున ఎర్ర కనపడతా. ఏం కాదులే, మళ్ళీ నేను పెడతాపా నీకు. మళ్ళీ ఇదేనండి అసలు ఎవరు, నాకేం అర్థం కాలేదు. ఇంత పని చేశారు అజయ్. ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ కండి. ఎందుకంటే రేపు మా బామ్మర్ది పెళ్ళి ఉందన్నమాట. అందుకని చెప్పేసి పెళ్లి సెలబ్రేషన్ అని చెప్పేసి రేపు పొద్దున
రాజకుమారి పండిద్ది రా రాజే, నువ్వు ఇంత పని చేయవద్దు, అసలు నీరు పోతాను రా. పిల్లలు లేచాడు. రేపొద్దు మా బామర్ది పెళ్ళి ఉందండి, అంగరంగ వైభవంగా అయితే పెళ్ళి జరగబోతుంది. అంటే రాజు వాళ్ళ అనాథముల పిల్లల మాట, బాబాయ్ పెదనాళ్ళు అట్ట సొంత తమ్ముడే అవుతారు కదా, ఆ ఉద్దేశంతో గోరింటాకు ఏమైనా తెచ్చుకొని చేసుకుంది. మా బొట్టుడు కూడా లేచాడు. ఈ పండుగ ఎట్టుంది అంతవరకు కడుక్కుంటా. రాజు నీళ్ళ బొట్టుడు లేచాడు. బా చూశారు కానీ నీళ్ళు పోసుకోవాలి కానీ నేను రేపు ఉదయాన్నే గినాలకు వెళ్ళాలండి. ఇంతాకే గినాలు ఒప్పుకునే మేస్త్రి ఫోన్ చేశాడు. అంటే వ్యవసాయంలో కూడా మేస్త్రి ఉంటారు అన్నమాట. దాని ముఠాకి మేస్త్రి ఉండి ఇంకొక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంది, మేము ఒక 10 మంది ఉన్నాము అని చెప్పేసి ఇంకా పొలం ఒప్పుకున్నాడు అనమాట. మేము 6 ఉన్నాము, 6 కలిసి ఒక 3 ఎకరాలు అయితే ఒప్పుకున్నాము. ఎకరానికి వచ్చేసి 1200. 1200 మీద 3600 పడతాయి. మనిషికి వచ్చి 600 పడతాయి. ఉదయం 6 గంటలకల్లా వెళ్ళి 11 గంటలకల్లా రావడం అన్నమాట. అంటే రేపు ఉదయాన్నే రాజే, మరి మ్యారేజ్ సెలబ్రేషన్ ఎన్ని గంటలు జరిగిద్ది ఎట్టా? మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. మరి ఉదయం లేచి మీ వాళ్ళ దగ్గర పోయి సెలబ్రేషన్ అంత పని నువ్వు చూసుకుంటూ ఉండు. మరి నేను లేచి ఇంకా పనికి వెళ్ళిపోతాను. ఇంక ఉదయం సత్తుకూడు పెరిగిన నిన్న కూడా పెరగలేదుగా, ఇంకో పెరిగాడు అడిగి తెచ్చుకున్నా. టైం 10:30 అవుతుంది. ఏముంటుందో ఉండవా? ఇడ్లీయా? ఇడ్లీ ఏం మూల కబురు రాజే, అదే కూర్చొని టికెట్ ఏమన్నా నొక్కటం కాదు. అయినా దాని కష్టం అది వేర్లే అండి, దాన్ని కూడా తీసేయకూడదు. జాబ్ చేసే వాళ్ళ కష్టం కూడా అసలుకి ఇంకొక మైండ్ సెట్టింగ్, తలకాయ నొప్పి, హెడ్ ఎక్, అలాంటి స్పెట్స్ పెట్టుకుంటారు. దాని తగ్గదు సాగిరి దానికి ఉంటుంది, దేని తగ్గ దాని సాగిరి దానికి ఉంటుంది. గోరింటాకు పండిందా? చేయి చూపి. అది అనలేదుగా సరిగా. తుడిపేసి చెయ్యి ఇదేనా? తుడిపేసిన చెయ్యి ఒక అరగంట అయితే తుడిపాల్సింది. అయినా ఇప్పటికి ఏం కాదులే, మళ్ళీ పెట్టుకో. ఏమైంది? సాస్ గోరింటా పెట్టుకోవా? గోరింటాకు రేపు మీ మామ పిల్లరా, గోరింటా పెట్టుకో. చిట్టుతల్లి నా బంగారు తల్లి సుహాసిని చూడు అట్ట పడుకుంటుంది. నిన్ను చూసావా? సుహాసిని మంచి అమ్మాయి, మంచి గుడ్ గర్ల్. ఊగుతుంది ఇవాళ. టైం వచ్చేసి 10:30 అవుతుంటే నాకు నా కూతురికి నిద్ర రాట్లా. ఓకేనండి, ఇంకా మీ అందరికీ గుడ్ నైట్. ఉదయం లేసాం యథావిధిగా మా పనులు మేము చేసుకోవాలి. ఇంకా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని మనసారి కోరుకుంటూ, తిట్టినా కొట్టినా ఏదైనా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే చేశాను అన్నమాట ఈ వీడియో. సరేనా? ఇంకా మీ అందరికీ బై బై అండ్ గుడ్ నైట్. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఇంకా మ్యారేజ్ వీడియోస్, ఫ్రాంక్స్, తర్వాత కుకింగ్స్, బ్లాగ్స్, ఎమోషనల్, హ్యాపీనెస్ అన్నీ కలిపిన ఛానల్ అన్నమాట మంది. చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటున్నానండి. బై, గుడ్ నైట్.